బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న తనుజ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే టాస్క్‌లు అనగానే తనుజ, తనుజ అనగానే టాస్క్‌లు. ఇక తనుజ లాస్ట్ కెప్టెన్ అవ్వలేదనే బాధ చాలా ఉండడంతో ఎలాగైనా సరే ఈసారి ఫైనలిస్ట్ అవ్వాలి, మొత్తానికి టికెట్ టు ఫినాలి రేస్‌లో బిగ్ బాస్ ఇచ్చే ప్రతి టాస్క్ విన్నర్ అవ్వాలి అంటూ భరణికి చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే బిగ్ బాస్ తనుజకి అలాగే డెమోన్‌కి, భరణికి వీళ్ళ ముగ్గురికి కలిసి ఒక ఫ్లవర్ అండ్ మడ్ టాస్క్ పెట్టారు. అయితే ఈ టాస్క్‌లో నిజంగా తనుజ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడిందనే చెప్పాలి. డెమోన్ అంటే టాస్క్లు అంటే డెమోన్ అన్నారు. కానీ డెమోన్ని కూడా ఓడించేసి తనుజ అయితే గనక ఎక్కువ తనుజ ఫ్లవర్స్ ని కలెక్ట్ చేయడంతో మొత్తానికి తనుజ సెకండ్ టాస్క్ లో విజయం సాధించింది. అంతేకాకుండా బిగ్ బాస్ తనుజకి సుమన్ కి కూడా వేరొక టాస్క్ పెట్టారు. ఇక ఈ టాస్క్ ఏంటంటే బాల్ టాస్క్. ఈ టాస్క్ లో కూడా తనుజనే విన్నర్ గా నిలిచింది. ఏది ఏమైనప్పటికీ తనుజ 2 గేమ్స్ లో విన్నర్ గా నిలిచి మొత్తానికి ఇమాన్యుయల్ తో తలబడి ఉంది. సో తనుజ అయితే గనక టాస్క్లు అనగానే ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేకుండా 100% ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడుతుందనే చెప్పాలి. ముఖ్యంగా టికెట్ ఫినాలి రేస్లో తనుజ తన ఆట తీరుని మరింత పెంచుకుందనే చెప్పాలి. అంతేకాకుండా తనుజ ఆటను చూసి షాక్ అయ్యారంటే ఇక ఫ్లవర్స్ అండ్ మడ్ టాస్క్లో కేవలం 15 నిమిషాల్లో టాస్క్ని కంప్లీట్ చేసుకొని తనుజని వీరవనిత అంటూ ఇమాన్యుయల్ చేత మెప్పించుకుందంట. నిజానికి చెప్పాలి అంటే తనుజ బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు ఎంత బాగా ఆడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అలాంటి తనుజని ఈ మధ్యన ఎక్కువగా ట్రోల్ చేసి మొత్తానికి నెగిటివ్ చేసి విన్నర్ నుంచి తీసేయాలని చూస్తున్నారు. సో ఫైనల్గా మరి ఏమవుతుందనేది చూడాలి. సో మొత్తానికి తనుజ అయితే గనక 15 నిమిషాల్లో 2 టాస్కులు ఇరగదీసిన దానిపై మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి.